నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి, మరి వాళ్ళిద్దరూ సవాళ్ళు ప్రతి సవాళ్ళతో తెలంగాణ పాలిటిక్లో కాస్త హీట్ ఎక్కిందని తెలుస్తోంది. మరి ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ వెనకాలన్నటువంటి రీజన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. అరికపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి, మరి సవాళ్ళు ప్రతి సవాళ్ళతో తెలంగాణ పాలిటిక్స్ అయితే కాస్త హీట్ ఎక్కిందని తెలుస్తుంది. మరి ఏంటి అసలు వీళ్ళిద్దరు సవాళ్ళ వెనకాల రీజన్ ఏంటి? కేటీఆర్ హ్యాపీనా, కేసీఆర్ హ్యాపీనా, ఏదో సినిమాలో పద్మావతి హ్యాపీనా అని అడుగుతారు. అట్లాగే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ ఇష్యూలో కేటీఆర్ హ్యాపీయా అని అడుగుతున్నాం అన్నమాట. ఎందుకంటే ఇవాళ ఈ రగడ, ఈ రభస ఏది, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అసలు అది శృతి మించి సివిల్ వార్గా మారింది. అరికపూడి గాంధీ జనాన్ని వేసుకుని కౌశిక్ రెడ్డి ఇంటి మీద పడ్డాడు. మనం చూసాం ఒక పెద్ద యుద్ధ వాతావరణం. వీధి పోరాటాలకి నాయకులు సిద్ధమయ్యారంటే ఏం ఆంధ్రప్రదేశ్కి ఏమి తగ్గరా? నిన్నటిదాకా మనం ఏమనుకున్నామంటే ఏపీ ఎంత నికృష్టంగా చచ్చినా తెలంగాణ గైరుగా ఉంది అనుకున్నాం, డీసెంట్గా ఉంటుంది కొంచెం. అది కాస్త ఏమైంది, ఇప్పుడు తగ్గేదే లేనా? ఏపీతో ఏమాత్రం మేము తగ్గం అనేది కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇవాళ నిన్న అరికపూడి గాంధీ కామెంట్స్ వింటే స్టన్ అయ్యాం. పచ్చి బూతులు, నా కొడక, ఈ నా కొడక, కొడక అని తప్ప ఇంకా వేరే మాట మాట్లాడలేదు. అఫ్కోర్స్ కౌశిక్ రెడ్డి నీ కొడుకు వయసు అయితే అయి ఉండొచ్చు, అది వేరే విషయం. అయ్యన్న పాత్రుడు కూడా ఇలాగే సమర్థించుకున్నారు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. పిచ్చి నా కొడుకనో ఏదన్నాడు జగన్మోహన్ రెడ్డిని, నా కొడుకు వయసే కదా అందుకే అన్నానని ఆయన సమర్థించుకున్నాడు. అట్లాగే ఇప్పుడు అరికపూడి గాంధీ కూడా అదే సమర్థిస్తాడా? నా కొడుకే కాబట్టి అన్నానంటాడా కౌశిక్ రెడ్డిని? ఎందుకంటే కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ అనుకుంటా, అతను గాంధీ ఏం తేడా ఏం లేదు, ఇద్దరూ జంపింగ్ జిపాంగ్లే, ఏది అటు ఇటు దూకిన వాళ్లే. మనం చూసాం కౌశిక్ రెడ్డి కాంగ్రెస్లో కంటెస్ట్ చేశాడు 2018లో. తర్వాత ఏం జరిగింది, ఈటెల రాజేందర్ గెలిచాడు బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ తరఫున. అప్పటికి ఇంకా బి రాలేదనుకుంటా, టీఏ ఉంటుంది. అప్పుడు రాజేందర్ ఏం చేశాడు, బీజేపీలో చేరాడు, రాజీనామా చేశాడు, బై ఎలక్షన్కి వెళ్ళాడు. అప్పుడు మళ్ళా ఇతను ఏం చేశాడు, కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళాడు. 2021లో బై ఎలక్షన్ ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఏది అసలు ఆ పోటీ రాజేందర్ వర్సెస్ కౌశిక్ రెడ్డిగా జరగలేదు, ఈటెల వర్సెస్ కేసీఆర్గా జరిగింది. ప్రజలంతా మాకు కేసీఆర్ వద్దు, ఈటెలే కావాలన్నారు. ఈటెల అద్భుతంగా గెలిచాడు. ఒక రకంగా కేసీఆర్ పతనానికి అక్కడే బీజం పడింది. తెలంగాణ రాజకీయాల్లో తొలి ఓటమిగా మనం చూడాలి. ఎవరిది? కేసీఆర్కి ఆ రోజు 21లో ఈటెల రాజేందర్ గెలుపు. కౌశిక్ రెడ్డికి మరి న్యాయం చేయటం కోసం మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ డీల్లో మరి ఏమో కానీ ఎమ్మెల్సీ ఇచ్చారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్ మళ్ళా ఎలక్షన్ వచ్చింది 23. ఎలక్షన్లో ఇతను ఏది మొత్తానికి గెలిచాడు. పాడి కౌశిక్ రెడ్డి ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆ గెలుపు కూడా మనం చూసాం. ఏంటి, మీరు కనుక ఓట్లు అయిపోతే శవయాత్రే అన్నాడు, నా చావు చూస్తారన్నాడు. ఒక రకంగా బ్లాక్మెయిల్ చేశాడు. ఎవరిని? ఓటర్లని బ్లాక్మెయిల్ చేసిన అభ్యర్థిని ఫస్ట్ టైం చూశాను నేను. మనం అన్నీ కూడా భారత రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి, భలే గమ్మత్తుగా ఉంటుంది. అసలు నీకు ఎక్కడో లేని వినోదం మనకి ఇక్కడే దొరుకుద్ది అనమాట. బ్రహ్మానందం వీళ్ళెవరు సరిపోరు ఇక్కడ ఈ రాజకీయాల్లో. ఇప్పుడు మీరు గనక నన్ను గెలిపించకపోతే ఈ నామినేషన్ నాడు వేసిన ఈ యాత్ర ఇదే నా శవయాత్ర అన్నాడు. పాపం ఆయన భార్య, ఆయన కూతురు వాళ్ళిద్దరూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకున్నారు. ఏమని, మా ఆయన చచ్చిపోతాడు, మీరే నాకు పతి భిక్ష పెట్టండి అని భార్య. మా నాన్న చచ్చిపోతాడని కూతురు గగ్గోలు పెట్టింది, మా నాన్న భిక్ష మీరే ఇవ్వాలా అంటూ. తండ్రి భిక్ష కూతురు అడిగింది, మా నాన్న చనిపోతాడంటూ. ఆ గెలుపు అది కౌశిక్ రెడ్డి గెలుపు కాదు, నిజం చెప్పాలంటే ఆ కూతురు భార్య గెలిపించారు. కొంగు జాజి అడిగింది ఆమె, ఏది ప్రతిభిక్ష పెట్టండి అని ఇంటింటికి. మొత్తానికి గెలిచాడు, అతని జీవితాశయం నెరవేరింది. అసెంబ్లీ మెట్లెక్కాడు, లోపలికి వెళ్ళాడు. రేవంత్ రెడ్డిని కలిసినట్టున్నాడు, పాత మిత్రులే అనుకుంటా. ఏది మరి కాంగ్రెస్లో చేరుతున్నాడేమో అనుకున్నాం, అసలు మొదటి ఫిరాయింపుదారు అతనే అనుకున్నాం. రేవంత్ రెడ్డి లాగేశాడు, ఆపరేషన్ ఆకర్ష్ అనుకుంటే సరే వెళ్ళలేదు. ఏం జరిగిందో మనకి తెలియదు. నెక్స్ట్
ఏం జరుగుతుంది ఎపిసోడు, ఒక 11 మంది 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు ఈ 6 నెలల్లో. దబా దబా వెళ్ళిపోయారనమాట. అసలు ఇవాళ బీఆర్ఎస్ బతికే పరిస్థితి కనపట్టలేదు. 4 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి మధ్య 20% డౌన్ఫాల్ ఓట్ బ్యాంక్. అసలు నీకు గండిపడిందనమాట, కాళేశ్వరంకి గండిపడ్డట్టుగా, ఏది అన్నారంకి బొంగబడ్డట్టుగా, మేడిగడ్డ పిల్లర్ కుంగినట్టుగా ఏమైంది, బీఆర్ఎస్ పిల్లర్ కుంగింది, బీఆర్ఎస్ బొంగబడింది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే అన్నారం బొంగ సంగతి ఏమో కానీ ఇప్పుడు బీఆర్ఎస్ బొంగ మొత్తం అసలు కారిపోతుంది. ఎవరికి వాళ్ళు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీలోకి పోయేవాళ్ళు బీజేపీలోకి, దీంట్లోకి పోయేవాళ్ళు కాంగ్రెస్లోకి మనం చూసాం. అసలు కేశవరావే మారిపోయారు కదా. రాజ్యసభ సభ్యుడు ఎవరు, సెక్రటరీ జనరల్ పదవి కల్పించి ఇచ్చాడు, ఆయనకి ఎంతో గౌరవం ఇచ్చాడు కేసీఆర్. కేశవరావు కూతురు ఎవరు, విజయలక్ష్మి గారు, మన మేయర్ జీహెచ్ఎంసీ. అసలు ఇవాళ ఎవరుంటారు ఎవరు పోతారు అనేది ఒక పెద్ద డౌట్. కుటుంబం తప్ప ఎవరు మిగలరా అనుకునే పరిస్థితిలో బీఆర్ఎస్ ఇవాళ ఉనికి కోసం పోరాడుతోంది. ఇప్పుడు అసెంబ్లీ మొన్న జరిగిందంటే మనం ఏమనుకున్నాం, అబ్బా పర్వాలేదు బాగా నిలబెట్టారు అనుకున్నాం. హరీష్ రావు, కేటీఆర్ ఒక రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మొన్న సెషన్స్లో ఇరుకులో పడేశారు, అద్భుతమైన ప్రసంగాలు చేశారు, లోపాలు ఎంచారు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు కదా. ఓహో బ్రహ్మాండంగా ఉంది, పుంజుకుంటోంది బీఆర్ఎస్ అనుకున్నాం. అనుకునేది మనం అప్పట్లో రేవంత్ రెడ్డి కూడా కొన్ని తప్పటడుగులు, ఏంటి ఏదో ఆవేశంలో ఏమనేసాడు రేవంత్ రెడ్డి, నా వెనకున్న అక్కలు నన్ను ఈ స్థానంలో ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చోబెట్టారు, నీ వెనకున్న అక్కలు నిన్ను జూబ్లీ బస్ స్టాండే అనో ఏదో అన్నాడు వాళ్ళని ఉద్దేశించి సబిత. వెంటనే ఆమె కన్నీళ్లు పెట్టేసుకుని గందరగోళం చేసేసి, ఆమెకిను రేవంత్ రెడ్డికి పాత తగాదాలే ఉన్నట్టున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టే పనిలో సబిత వాళ్ళకు ఒక ఆయుధంగా మారింది. నెక్స్ట్ బట్టి కూడా అన్నట్టున్నారు, ఏమని మీ ముఖాలు చూడాలంటే రోతేస్తుందనో ఏదో అనేసరికి వాళ్ళు వితంతువులు. మరి మొత్తానికి అరే ఇంత మాట మహిళలు అంటూ మహిళా లోకాన్ని వీళ్ళేదో కదిలిచ్చే ప్రయత్నం, మొత్తానికి అగ్గిపుల్ల అగ్గి పెట్టారు. పర్వాలేదు అనుకునేసరికి కేటీఆర్ ఏం చేశాడు, ఒక డ్రమ్ము నీళ్లు పోశాడు. ఏమైంది, నీకు మరుసటి రోజు ఎప్పుడో ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడతా ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళలు దానిపైన విమర్శిస్తూ, మహిళలంతా బస్సులకి వడియాలు బీక్కుంటున్నారు, లేకపోతే కుట్టుకుంటున్నారు, అల్లికలు శుభ్రంగా ఈ పనులు చేస్తున్నారు అన్నాడు. దాని మీద సీతక్క ఆ బ్యాచ్ ఫైర్ అయ్యారు. మహిళలను అవమానించాడు కేటీఆర్ అనేసరికి అతనేమీ తగ్గకుండా, నాకేంటి మీరు వడియాలు వేసుకుంటే నాకేంటి, మీరు అల్లికలు వేసుకుంటే నాకేంటి, మీరు డ్యాన్సులు వేసుకుంటే నాకేంటి, బ్రేక్ డ్యాన్సులు వేసుకుంటానో ఏదో అన్నట్టున్నాడు. డ్రమ్ము నీళ్లు పోసాడు అన్నది కాస్త అది అగ్గి అయింది. ఏది అది పెట్రోల్ పోసినట్టుగా మారింది. మొత్తం రాష్ట్రంలో మహిళలంతా ఆర్టీసీ ఉచిత బస్సు వాడుకునే ఆడబిడ్డలంతా కన్నెర్ర చేశారు. క్షమాపణ ఏదో చెప్పినట్టున్నాడు, జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఎవరు, కేటీఆర్. ఇప్పుడు మరి ఏం చేశాడు, ఈ అగ్గి రగిల్చాడా, ఎవరికి, పాడి కౌశిక్ రెడ్డిని వదిలాడా అరకపూడి గాంధీ మీదకి. గాంధీ కాంగ్రెస్లో చేరాడన్నారు. ఏదో మరి రేవంత్ రెడ్డి మరి తర్వాత ఏమనుకున్నారు, నేను చేరలేదు నేను బీఆర్ఎస్ఏ అన్నాడు. నెక్స్ట్ పిఏసీ చైర్మన్ ఏదో ఇచ్చినట్టు, ఆ పిఏసీ చైర్మన్ అగ్గా ఇది అంటే పిఏసీ చైర్మన్ మీద ఆశ పెట్టుకున్నారా వీళ్ళు, ఎవరన్నా క్యాబినెట్ ర్యాంక్ కావాలన్నా హరీష్ రావు లేకపోతే కేటీఆర్ వీళ్ళు ఏమైనా పోదామనుకున్నారా. అంతకుముందు రేవంత్ రెడ్డి ఒక డీల్ బయట పెట్టాడు, ఏంటి, కవిత బెయిల్ మీద వచ్చిన దాంట్లో బీజేపీ మిలాఖత్, ఏది బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అంటూ కొన్ని పోస్టులు కూడా ప్రకటించాడు. కేసీఆర్ గవర్నర్ పోస్ట్ ఇస్తున్నారనో, ఎవరికో కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నారనో, ఇట్లా రకరకాలుగా ఆయన ఏదో డీల్ చెప్పాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ పోస్టు మాకు ఒకటి దక్కుద్ది అనేది కాస్త పోయింది, అరకపూడి గాంధీకి ఇచ్చాడని గాంధీని టార్గెట్ చేశారా. ఇప్పుడు గాంధీ మీదకి కౌశిక్ రెడ్డిని ఉసిగొల్పినట్టుగా ఉంది తప్ప ఇది అసందర్భమా, ఇది అవసరమా. ఇవాళ ప్రజల సమస్యల్లో ఉంటే మీరు సమస్యలు అండగా నిలబడండి, రైతులకు అండగా నిలబడండి, మీరు నీళ్లు కావాలని అడగండి, ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేయండి, మళ్ళా నిలదొక్కోండి, పార్టీని నిలబెట్టండి. అంతే తప్ప ఈ వీధి పోరాటాలేంటి. కౌశిక్ రెడ్డి అతన్ని రెచ్చగొట్టడం ఎందుకు, నీ ఇంటికి వస్తా నీ ఇంటి మీద జెండా ఎగరేస్తా అనాల్సిన అవసరం ఉందా. ఇప్పుడు ఇవాళ ఏమంటున్నాడు, బీఆర్ఎస్ భవన్కి ఎందుకు రావంటున్నాడు, బీఆర్ఎస్ భవన్కి రా అంటాడు ఎవరు, కౌశిక్ రెడ్డి. ఇప్పుడు దానికి అరకపూడి గాంధీ రెచ్చిపోయాడు.
నిన్న ప్రెస్ మీట్లో ఆ కొడక ఈ కొడక ఇదే ప్రయోగాలు. ఇవాళ అసలు మందిని వేసుకుని పడ్డాడు ఎవరి మీద? కౌశిక్ రెడ్డి ఇంటి మీద. ఇవన్నీ అవసరమా? ప్రజలు కోరుకుంటున్నారా? అదే అంటోంది. ఏంటి, ఆంధ్రప్రదేశ్కి మేమేమీ తగ్గేదేలే అనమాట. భ్రష్టత్వం, పతనం. ఇవాళ వీళ్ళు వీధులకు ఎక్కారు, జనం వీళ్ళను రోడ్ల మీద నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.